సో హాయ్ ఎవ్రీవన్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఇది నా థర్డ్ క్లాస్ అన్నమాట. ఈ రోజు నేను థర్డ్ క్లాస్ ఏం చెప్తానంటే ఇప్పుడు సెట్ కలర్ చెప్తాను. థర్డ్ది. ఓకే. మొన్న నేను ఏమేమి చెప్పానంటే చూడండి, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ లో వచ్చేసరికి మెజర్ కలర్స్ అండ్ డైమెన్షన్ కలర్, సైజ్, లేబుల్, టూల్ టిప్, డీటెయిల్స్, గ్రూపింగ్ డేటా పైన్, గ్రూపింగ్ వ్యూ ప్యానల్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు క్లాస్ ఏంటంటే థర్డ్ క్లాస్ కాబట్టి ఈ రోజు ఏంటంటే నేను సెట్ కలర్ చెప్తాను. ఓకే. సో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సెట్ కలర్ అంటే ఏంటి? నేను యాక్చువల్లీ ఇక్కడ రాశాను, ఈ స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. సెట్ కలర్ అనేది సెట్ కలర్ అంటే విజువలైజ్ డిఫరెంట్ మెంబర్స్ అన్నమాట ఆఫ్ ఏ సెట్ విత్ ఇన్ ఏ విజువలైజేషన్. ఓకే. allowing you to highly highlighted and differentiate specific data points or groups అన్నమాట. రైట్. ఇప్పుడు నేను ఇది కూడా మీకు స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు యా చూడండి, మనం చెప్పిన ప్రాసెస్ అండి ఇది. మెజర్ కలర్స్, డైమెన్షన్ కలర్, సైజ్, లేబుల్, టూల్ టిప్, డీటెయిల్, గ్రూపింగ్ డేటా పెయిన్, గ్రూపింగ్ వ్యూ ప్యానల్. ఓకే. ఇప్పుడు ఏంటంటే సెట్ కలర్. సో యాక్చువల్లీ సెట్ కలర్ అంటే ఏంటనేది చెప్పాను. ఇప్పుడు ఇది నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. చూడండి, సెట్ కలర్ రిఫర్స్ టు యూజింగ్ కలర్స్ టు విజువలైజ్ present members of a set within a visualization, allowing you to highlight and differentiate. Okay, specific data points or groups. ఇది సెట్ కలర్. సో నేను ఇప్పుడు ఏంటంటే ట్యాబ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎస్, రైట్. సో ఇప్పుడు నేను సబ్ కేటగిరీ సేల్స్ తీసుకున్నాను. ఓకే. హలో. యా, ఇప్పుడు నేను ఏంటంటే సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సబ్ కేటగిరీ సబ్ కేటగిరీ సేల్స్. చూడండి, సబ్ కేటగిరీ వైజ్ ఏంటంటే సేల్స్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను సబ్ కేటగిరీ కలర్ చేస్తామాట. ఇక్కడ ఎందుకంటే మనం సెట్ కలర్ ఇచ్చాం కాబట్టి నేను కలర్ చేస్తా. సబ్ కేటగిరీ ట్రాక్ సబ్ కేటగిరీ కలర్స్. చూడండి, ఇక్కడ మనకి సబ్ కేటగిరీలో ఉన్న ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకి సబ్ కేటగిరీలో ఉన్న ఐటమ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వలేదు. మనకి ఇక్కడ ఐటమ్స్ అనేది సేల్స్ అంట. సబ్ కేటగిరీలో సేల్స్, సబ్ కేటగిరీలో ఐటమ్ లో సేల్ ఎంత సేల్ అయింది అదేంటంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి.
నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను సేల్స్ ఎంత ఏంటి అనేది. లేబుల్లోకి వెళ్ళండి. షో మార్క్ లేబుల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. చూడండి, ఇది హారిజాంటల్ అలా వచ్చింది కదా. నేను ఇప్పుడు దీన్ని రైట్ చూడండి. బట్ ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ గమనించండి. ఇట్లాగా ఉంటే మనకి విజువలైజేషన్ అనేది కరెక్ట్ గా లేదు. సో నేను ఇది ఏంటంటే, నేను ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉన్నాయి కదా మనకి, రైట్ లైన్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ వైజ్ లాగా. నేను ఇప్పుడు అసెండింగ్ చేస్తున్నాను చూడండి. అసెండింగ్ అంటే రైట్ సైడ్ కి అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను డిసెండింగ్ ఆర్డర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. కాబట్టి నేను ఎంటైర్ వ్యూ పెడుతున్నాను ఇప్పుడు. ఎంటైర్ వ్యూ. సో చూడండి, ఎంటైర్ వ్యూ. ఇప్పుడు సేల్స్ ఇక్కడ మనకి నేమ్స్ కూడా డిస్ప్లే అవ్వాలంటే సబ్ కేటగిరీ ఇక్కడ కింద చూడండి. సబ్ కేటగిరీలో ఉన్న ఐటెం డిస్ప్లే ఫోన్ ఎంత సేల్ అయింది, కాపియర్స్ సారీ చూడండి, ఇట్లా అన్ని డిస్ప్లే అవుతా ఉంటాయి. సేల్ సబ్ కేటగిరీ ఇక్కడ నాకు రాలేదన్నమాట చైర్స్ ఇది, అందుకనే సో కింద మార్క్స్ చేయలేదు ఆల్ అని. బట్ ఇక్కడ ఇంటర్వ్యూ పెడితే ఏంటంటే స్టాండర్డ్ పెట్టినా చాలా ఇరుక్కుగా ఉందన్నమాట. ఇంటర్వ్యూ పెట్టేసి మనం ఏంటంటే ఇక్కడ సైజ్ అనేది తగ్గిస్తే చూడండి, సైజ్ అనేది నేను తగ్గిస్తాను. లేబుల్లోకి వెళ్ళి ఈ ఫాంట్ సైజ్ తగ్గిద్దాం ఫస్ట్. ఫాంట్ సైజ్ 8. ఇప్పుడు బాగుంది చూడండి ఒకసారి. ఫాంట్ సైజ్ ఇందాక ఇక్కడ పక్కది కూడా మనకి కాపీయర్స్ చైర్స్ లోకి అట్లా వచ్చినట్టుగా ఉంది. అందుకని నేను ఏంటంటే ఫాంట్ సైజ్ అనేది తగ్గించాను. సో దీన్ని సెట్ కలర్ అంటామండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ కంట్రీ వైజ్ తీసుకుంటాను. కంట్రీ వైజ్ నేను స్టేట్ ఫిల్టర్ చేస్తాను. కంట్రీ చూడండి, నేను కంట్రీలో ఆల్ సెలెక్ట్ చేస్తాను. అప్లై. అండ్ ఇప్పుడు ఏంటంటే సిటీ స్టేట్ లో కూడా నేను తీసుకుంటాను. కంట్రీ స్టేట్ చూడండి, ఇది సెట్ కలర్ అండి, విజువలైజేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెట్ ఫిల్టర్ తీసుకుంటాను. ఇప్పుడు జస్ట్ సెట్ ఫిల్టర్ అనేది సెట్ ఫిల్టర్ జస్ట్ కలర్స్ లేకుండా మనం ఏంటంటే ఫిల్టర్ లోకి వేస్తామండి. అన్ని ఫిల్టర్ లో డ్రాగ్ చేస్తాం అనమాట. అది సెట్ ఫిల్టర్ అంటారు. నో కలర్స్, మనం ఏం కలర్స్ యాడ్ చేయాలి చూడండి. సబ్ కేటగిరీ సేల్స్ తీసుకుంటున్నాను. సబ్ కేటగిరీ ఇంటూ కాలమ్స్, సేల్స్ ఇంటూ రోస్. ఇక్కడ నేను ఇంటర్వ్యూ పెట్టాను డిసెండింగ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను కంట్రీ ఫిల్టర్ తీసుకుంటాను. కంట్రీ ఇంటూ ఫిల్టర్ సో ఆల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, అండ్ స్టేట్ ఇప్పుడు స్టేట్ ఇంటూ ఫిల్టర్. ఇక్కడ కూడా నేను ఆల్ తీసుకుంటున్నాను.
ఇప్పుడు మనకి ఇక్కడ సబ్ కేటగిరీలో ఏమున్నాయి అనేది ఇక్కడ మనకి ఏంటంటే డిస్ప్లే అవ్వలేదు కదా. నేను ఇప్పుడు లేబుల్లోకి వెళ్తాను. మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఇదే సెట్ ఫిల్టర్ అండి. దీనే సెట్ ఫిల్టర్ అంటారు. మనము ఏంటంటే ఫస్ట్ లో ఏంటి మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా. డైమెన్షన్ ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ లో ఇచ్చాం, అన్ని లేబుల్లో ఇచ్చేసాం మనము. బట్ ఇప్పుడు ఏంటంటే అట్లా అవసరం లేదండి. మనం డైరెక్ట్ ఏంటంటే మనం ఇక్కడ లేబుల్లోకి వెళ్ళేసి లేబుల్లో మార్క్ ఆల్ లేబుల్స్ అంటే వచ్చేస్తాయి. అన్ని మనకి డిస్ప్లే అవుతా ఉంటాయి కావాల్సిన నేమ్స్. ఇది వచ్చేసరికి సెట్ ఫిల్టర్ అంటారు. ఓకే, సెట్ ఫిల్టర్. సెట్ ఫిల్టర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి డైమెన్షన్ ఫిల్టర్. ఒక డైమెన్షన్ ఫిల్టర్ చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి. ఇప్పుడు డైమెన్షన్ ఫిల్టర్ ఫస్ట్ డైమెన్షన్ ఫిల్టర్ అంటే మనం మళ్ళీ ఫస్ట్ డైమెన్షన్ ఫిల్టర్ అంటే ఏంటనేది తెలుసుకుందామండి ముందు. వన్స్ ఒక నిమిషం ఆగండి, ఇప్పుడు నేను చెప్తాను. డైమెన్షన్ యొక్క ఫిల్టర్ ఏంటంటే డైమెన్షన్ ఫిల్టర్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ కేటగిరీస్ ఉంటాయి కదా విత్ ఇన్ డైమెన్షన్స్. సచ్ as లైక్ అంటే ఇప్పుడు రీజన్, కేటగిరీ ఆర్ డేట్. సో ఇవేంటంటే నారో డౌన్ లో మనకి వ్యూ బై ఇంక్లూడింగ్ ఆర్ ఇక్కడ రాసాను చూపెడుతున్నా. నేను వర్డ్ లో అన్ని రాస్తున్నానండి ఇప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసేసి మనకి. సో నేను ఇప్పుడు వర్డ్ అనేది మీకు ఏంటంటే నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను నేను ఏం రాశాను అనేది వర్డ్ లో. చూడండి స్క్రీన్ షేర్. ఓకే, చూడండి డైమెన్షన్ ఫిల్టర్స్ allow you to narrow down your view by including or excluding specific categories with a dimension such as region, category or date. ఇందాక చెప్పాను కదండి. నేను సబ్ కేటగిరీ వైస్ చూడండి. సబ్ కేటగిరీ సేల్స్ ఇంటూ
ఇక్కడ ఇక్కడ మనకి మనకి వ్యూ విజువలైజేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ అంతగా అంటే లుక్ అనిపించట్లేదు. సో నేను ఏంటంటే ఇప్పుడు ఎంటైర్ వ్యూ పెట్టేస్తాను, డిసెండింగ్ ఆర్డర్ లో పెడతాను చూడండి. వరుసగా ఇట్లా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మనకి డిస్ప్లే అవ్వలేదు కదా, సబ్ కేటగిరీలో ఏముంది ఐటమ్స్, సేల్స్ లో ఏముందంటే సబ్ కేటగిరీలో ఐటమ్స్ అన్ని కింద డిస్ప్లే అవుతాయి. ఫోన్స్, కాపీస్, చైర్స్, బుక్ కేస్, స్టోరేజ్, ఇట్లా కింద అన్ని మనకి ఏంటంటే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వకపోతే ఏంటంటే సేల్స్ ఒకటే కదా, ఎంత సేల్స్ అనేది. ఇప్పుడు సేల్స్ డిస్ప్లే అవ్వకపోతే మనకి లేబుల్ లోకి వెళ్ళండి, షో మార్క్ లేబుల్ చూడండి అన్ని డిస్ప్లే అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను కేటగిరీ, స్టేట్ ఇవన్నీ మెన్షన్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేను కేటగిరీ ఇంటూ కలర్స్, కేటగిరీ ఇంటూ నేను కలర్స్ చూడండి. కేటగిరీ కలర్స్ చూడండి. ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ. ఇవి ఏంటంటే మన కేటగిరీలో ఉన్న త్రీ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ ఇంటూ ఫిల్టర్ చేయాలన్నమాట కేటగిరీ. కేటగిరీ ఇంటూ ఫిల్టర్. నేను ఈ త్రీ తీసుకుంటున్నాను. ఆల్ ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రీ, కంట్రీ వైజ్ స్టేట్ అన్నమాట. ఆల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టేట్ అండి. స్టేట్ మన స్టేట్ ఓకే. సో ఇదండి డైమెన్షన్ ఫిల్టర్ అంటారు. ఓకేనా. ఇక్కడ మీకు భయపడాల్సింది ఇక్కడ మాకు డిస్ప్లే అవ్వలేదు, ఇప్పుడు మేము ఇట్లా డ్రాగ్ చేయగానే డిస్ప్లే అవ్వలేదంటే అంత ఇబ్బంది ఏం లేదండి. మనం డైరెక్ట్ డిస్ప్లే అవ్వకపోతే లేబుల్లోకి వెళ్ళండి, లేబుల్లోకి వెళ్ళి ఇక్కడ షో మార్క్ లేబుల్ అని కొట్టండి వస్తుంది. ఒకవేళ మీకు ఈ విజువలైజేషన్ నచ్చకపోతే మీరు షో మీ క్లిక్ చేసి, సో చూడండి మీకు కావాల్సిన విజువలైజేషన్ ఇక్కడ వస్తుందండి. ఓకేనా. నాకేంటంటే ఇట్లా ఈ విజువలైజేషన్ అనేది బాగా నచ్చింది అనమాట. అన్ని ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా గమనించండి. ఇక్కడ సేల్స్ దగ్గర సైజ్, ఫాంట్ సైజ్ తగ్గించుకుంటే మనకి లెవెల్ గా వస్తుంది చూడండి. ఇదిగోండి, అంటే ఇక్కడ కాపీయర్స్, చైర్స్ కలిసినట్టుగా సేల్స్ అమౌంట్ ఉంది కదా, కలిసిపోయినట్టుగా ఉంది. ఇట్లా దీన్ని డైమెన్షన్ ఫిల్టర్ అంటారు. నెక్స్ట్ క్లాస్ నేను డైమెన్షన్ ఫిల్టర్ మల్టిపుల్ చెప్తాను. ఒక నిమిషం వెయిట్. డైమెన్షన్ మల్టిపుల్ ఫిల్టర్ అండి. ఫస్ట్ ఇక్కడ డైమెన్షన్ మల్టిపుల్ ఫిల్టర్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం. నేను ఇక్కడ బోర్డ్ లో రాసి కూడా స్క్రీన్ షేర్ చేస్తాను.
ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చేస్తాను. చూడండి. డైమెన్షన్ డైమెన్షన్ మల్టిపుల్ మల్టిపుల్ ఫిల్టర్. ఫిల్టర్. ఓకే. చెప్పింది ఏమన్నా అర్థం కాకపోతే కొద్దిగా మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. నేను నేను చూస్తున్నాను బట్ చూస్తున్నాను ఎవరు బట్ ఎవరు కామెంట్స్ చేయట్లేదు. కామెంట్ సో సో నేను చెప్పింది చెప్పింది అర్థమైతే నా అర్థం కామెంట్ కామెంట్ రూపంలో రూపంలో తెలియజేస్తే నేను ఇంకా తెలియజేస్తే ఇంప్రూవ్ చేసుకుంటాను ట్రై చేస్తాను. అలాగే అలాగే ప్లీజ్ ప్లీజ్ లైక్, లైక్, షేర్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై సబ్స్క్రైబ్. యూట్యూబ్ ఛానల్ అండి. చూడండి, చూడండి డైమెన్షన్ డైమెన్షన్ అనేది either by ఎయిదర్ బై duplicating the డూప్లికేటింగ్ ద dimension డైమెన్షన్ and అండ్ applying different filters ఫిల్టర్స్ to each ఈచ్ copy, కాపీ or by బై using యూజింగ్ set సెట్ actions యాక్షన్స్ to టు filter ఫిల్టర్ on ఆన్ multiple మల్టిపుల్ values వాల్యూస్ within a ఏ single సింగిల్ filter. ఫిల్టర్. Dimension డైమెన్షన్ filter, multiple filter అండి. సో సో ఇప్పుడు ఇప్పుడు సబ్ కేటగిరీ వైజ్ కేటగిరీ వైజ్ సేల్స్, సబ్ కేటగిరీ ఇంటూ కాలం సేల్స్ సేల్స్ అని సేల్స్ సేల్స్ ఇంటూ సేల్స్ రోస్ అండి. చూడండి, ఎంటర్ వ్యూ, ఇంటర్వ్యూ డిసెండింగ్ డిసెండింగ్. ఆర్డర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనము సెగ్మెంట్ సెగ్మెంట్ తీసుకుంటాం. తీసుకుంటాం. సెగ్మెంట్ ఇంటూ సెగ్మెంట్ ఇంటూ కలర్ కలర్ చేయాలి. సెగ్మెంట్ ఓన్లీ ఫర్ సెగ్మెంట్ అంటే ఇది సెగ్మెంట్ హైరార్కీ అని వస్తుంది. బట్ బట్ నాకు కావాల్సింది సెగ్మెంట్ ఇంటూ కలర్. కలర్ ఆటోమేటిక్ గా మనం కలర్ పెట్టగానే సెగ్మెంట్ లో ఉన్న 3 కలర్స్ చూడండి వచ్చేసాయి. మనకి కలర్స్ వద్దనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా. ఓకేనా. ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి వచ్చేసి కంట్రీ కంట్రీ వైజ్ కంట్రీ వైజ్ స్టేట్ స్టేట్ అన్నమాట. చూడండి, నేను కంట్రీ వైజ్ స్టేట్ చేసుకుంటాను. కంట్రీ ఫిల్టర్ ఆల్ తీసుకున్నాను ఇక్కడ. స్టేట్ తీసుకున్నాను. స్టేట్ ఇంటూ స్టేట్ ని కూడా డ్రాగ్ చేసి ఫిల్టర్ లో డ్రాప్ చేయండి. ఫిల్టర్ లో స్టేట్ ఇంటూ ఫిల్టర్. ఫిల్టర్ లో కూడా ఆల్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఏంటంటే ఫిల్టర్ షో మీ ఫిల్టర్ ని పెడతాను. షో ఫిల్టర్ ఇక్కడ ఆల్. ఓకేనా. ఇది ఇక్కడ మళ్ళీ ఒకటి చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే డిస్ప్లే అవ్వలేదండి. ఇది మల్టిపుల్ ఫిల్టర్ డైమెన్షన్. మల్టిపుల్ అంటే ఇక్కడ చూడండి, మల్టీ కలర్స్ అంటాం కదా, అంటే గ్రూపింగ్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది గ్రూపింగ్ లాగా అండి. మల్టిపుల్స్ కలర్స్, మల్టిపుల్ కలర్స్ అంటే ఒకదానికి ఒకటి అటాచ్ చేయి కలర్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నా కానీ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అంటాం కదా. ఇది ఏంటంటే గ్రూపింగ్ అండ్ మల్టిపుల్ డైమెన్షన్ ఫిల్టర్ అన్నమాట. హోమ్ హోమ్ ఆఫీస్, కాపీస్, కన్సూమర్. అంటే ఇక్కడ కన్సూమర్ లో సెగ్మెంట్ కన్సూమర్ సెగ్మెంట్ అండి ఐటమ్. సబ్ కేటగిరీ ఐటమ్ ఫోను సేల్స్. అలాగే సెగ్మెంట్ లో కాపియర్, కార్పొరేట్, సబ్ కేటగిరీలో ఫోన్, సేల్స్. ఇక్కడ డిఫరెంట్ సేల్స్ ఎంత ఉంది. ఇప్పుడు లేబుల్ నేను ఎనేబుల్ చేస్తాను చూడండి. అది కొంచెం ఇక్కడ ఇంటర్వ్యూ పెట్టాను కదా, నేను స్టాండర్డ్ వ్యూ లో పెడతాను చూడండి. ఇంటర్వ్యూ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇంకా అవి మనకి వాటికి సెంటర్ లో మిడిల్ లో రావాలంటే ఇక్కడ నేను ఏంటంటే ఫాంట్ సైజ్ తగ్గిస్తున్నాను. చూడండి, ఫాంట్ సైజ్ తగ్గించాను, అవి మిడిల్ లో వచ్చాయి. సెంటర్
మిడిల్ చూడండి, చూడండి సెంటర్ సెంటర్ మొత్తం మొత్తం మిడిల్ మిడిల్ సెంటర్కి సెంటర్ వచ్చేసాయండి. అన్ని సెంటర్ లో ఉన్నాయి సెంటర్ లో చూడండి. ఇక్కడ ఇవి ఇక్కడ టూ ఇవి టూ అంటే అంటే కనిపించవు, కనిపించవు, ఎందుకు ఎందుకు తెలుసా? ఈ తెలుసా? ఈ 3 త్రీ మల్టిపుల్ మల్టిపుల్ కాబట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏంటంటే చాలా చాలా లో లో ప్రైస్ ప్రైస్ కదా ఇక్కడ. ఇక్కడ. సో సో అందుకని ఇక్కడ అందుకని ఇక్కడ లోగా ఉంది కాబట్టి నేను నేను ఏంటంటే అక్కడ లేబుల్ అనేది తీసేసాను. ఓకే, ఒక ది ది మల్టిపుల్ మల్టిపుల్ కలర్స్ అండి, మల్టిపుల్ ఫిల్టర్, సారీ, ఫిల్టర్స్ మల్టిపుల్ ఫిల్టర్, డైమెన్షన్ మల్టిపుల్ ఫిల్టర్. ఫిల్టర్. సో సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నేను వచ్చేసరికి ఏం చెప్తానంటే మల్టిపుల్ మల్టిపుల్ ఫిల్టర్, ఫిల్టర్ మెజర్ ఫిల్టర్ ఫిల్టర్ రేంజ్, సారీ, మెజర్ మెజర్ ఫిల్టర్ ఫిల్టర్. రేంజ్. ఓకే, మెజర్ మెజర్ ఫిల్టర్ ఫిల్టర్ రేంజ్ అన్నమాట. మల్టిపుల్ మల్టిపుల్ అర్థమైందండి, అర్థమైందండి, మల్టిపుల్ మల్టిపుల్ డైమెన్షన్, డైమెన్షన్, మల్టిపుల్ మల్టిపుల్ ఫిల్టర్ ఫిల్టర్ డైమెన్షన్. డైమెన్షన్. ఇక్కడ నేను ఇక్కడ నేను మెజర్ 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 ఫిల్టర్ ఫిల్టర్ డైమెన్షన్ డైమెన్షన్ రేంజ్, రేంజ్, సారీ, సారీ, మెజర్ మెజర్ ఫిల్టర్ ఫిల్టర్ రేంజ్. రేంజ్. సో ఇప్పుడు సో నేను ఇప్పుడు ఆర్డర్ నేను ఐడి ఆర్డర్ ఐడి తీసుకుంటాను, తీసుకుంటాను, ఓన్లీ రోస్ ఓన్లీ లో. రోస్ లో. ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐడి, ఇదిగోండి, ఇదిగోండి, ఆర్డర్ ఐడి ఆర్డర్ ఐడి ఇంటూ రోస్. రోస్. చూడండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనకి ఏబిసిడి, ఏబిసిడి, ఆర్డర్ ఆర్డర్ ఐడిసి ఐడిసి, అన్ని పక్కన పక్కన ఏబిసి అని ఏబిసి. ఉంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చూడండి నేను సేల్స్ సేల్స్ టెక్స్ట్ టెక్స్ట్ తీసుకుంటాను. తీసుకుంటాను. నేను ఇక్కడ నేను ఇక్కడ కాలం నేమ్ కాలం నేమ్ తీసుకోను, తీసుకుంటాను, సేల్స్ సేల్స్ అనేది అనేది టెక్స్ట్ లో తీసుకుంటాను. తీసుకుంటాను. చూడండి, చూడండి సేల్స్ సేల్స్ ఏంటి ఏంటి టెక్స్ట్. టెక్స్ట్. ఇక్కడ ఇక్కడ సేల్స్. సేల్స్. ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పెడతాను చూడండి. కొద్దిగా నా దిగిన సిస్టమ్ అనేది సిస్టమ్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ స్లోగా స్లోగా ఉంది. సో మనకి మనకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ పెడితే పెడితే చూడండి ఇట్లాగా ఇట్లాగా అసలు ఏం సేమ్ కనిపించట్లేదు, కనిపించట్లేదు, మొత్తం మొత్తం బ్లర్ గా బ్లర్గా ఎట్లా ఇట్లా. ఉంది కదా చూడండి. అందుకని నేను నేను స్టాండర్డ్ వ్యూ స్టాండర్డ్ వ్యూ పెడతాను. పెడతాను. స్టాండర్డ్ వ్యూ స్టాండర్డ్ వ్యూ పెడితే పెడితే చూడండి చాలా చాలా నీట్ గా నీట్గా బాగుంది బాగుంది. స్టాండర్డ్ వ్యూ అయితే. ఓకేనా, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి వచ్చేసరికి సేల్స్ సేల్స్ ఏంటి ఏంటి నేను ఫిల్టర్ ఫిల్టర్ చేస్తాను. చేస్తాను. సేల్స్ సేల్స్ ఫిల్టర్, సేల్స్ సేల్స్ ఇంటూ ఏంటి ఫిల్టర్. ఓకే, సమ్ సమ్ యావరేజ్, ఇక్కడ చూడండి ఆల్ వాల్యూస్ అంటే సేల్స్ ఉన్నాయి. సమ్, యావరేజ్, యావరేజ్, మీడియం, కౌంట్, కౌంట్, కౌంట్ కౌంట్ డిస్టెన్స్, మినిమం, మినిమం, మాక్సిమం, స్టాండర్డ్ స్టాండర్డ్. డీవియేషన్. ఇక్కడ మనం ఇక్కడ మనం ఇవన్నీ రేంజెస్ ఇవ్వాలన్నమాట. సేల్స్ రేంజ్ ఎంత, ఈ ఈ మొత్తం మొత్తం రేంజ్. రేంజ్. ఓకే, ఓకే. ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి నేను మెజర్ మెజర్ కౌంట్ కౌంట్ పెడతాను. సమ్ సమ్ పెట్టేస్తాను, పెట్టేసి మెజర్ సమ్. ఇక్కడ ఏం ఇక్కడ చేంజ్ ఏం చేయదు చేంజ్ ఇంకా. చేయదు. ఆల్ ఆల్ ఇంక్లూడ్స్ ఇంక్లూడ్స్ వాల్యూ, నల్ నల్ వాల్యూ వాల్యూస్. వస్తుంది కదా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి వచ్చేసరికి నేను కంట్రీ, స్టేట్ స్టేట్ తీసుకుంటాను. తీసి స్టేట్. స్టేట్. క్లాస్ అర్థం క్లాస్ అర్థం కాకపోతే నాకు కొద్దిగా కామెంట్ చేయండి. కాదు. ఓకేనా, మీరు కింద మీరు కింద కామెంట్ పెట్టండి.
ఇక్కడ చూడండి స్టేట్ పెట్టగానే కంట్రీ వెళ్ళిపోయింది, కంట్రీ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు కంట్రీ పెడితే స్టేట్ రిమూవ్ అయిపోద్ది. అవలేదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తాను సేల్స్ చూడండి. సమ్ సేల్స్. నేను యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సేల్స్ అనేది ఎడిట్ చేయాలండి మనం. ఫిల్టర్ 5,000 10,000 పెడతాను నేను. 5,000 10,000 రేంజ్ వాల్యూ అన్నమాట ఇది. 10,000 అప్లై చేస్తే అక్కడ చేంజ్ అవుద్ది చూడండి. అదిగోండి 5,000 టు 10,000 సేల్స్. ఓకే, ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అట్లీస్ట్ స్పెషల్ నల్ వాల్యూ ఇస్తే ఇక్కడ నల్ వాల్యూ మనకి ఈ చూడండి, నల్ వాల్యూ కూడా ఎంతవరకు ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది. ఆల్ వాల్యూస్ ఇచ్చాను నేను, ఆల్ వాల్యూస్ తీస్తున్నాను. వెయిట్ ఫర్ 1 minute, లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ వచ్చింది కదా, ఇక్కడ చేంజ్ చేస్తాను నేను. 5,000 మనం ఇక్కడ ఏం చేంజ్ చేసుకోవచ్చండి, ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి. 10,000 ఇచ్చాను, 5,000 టు 10,000 వాల్యూస్ కావాలి నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5,000 నుంచి 10,000 వాల్యూస్ వస్తాయి. 8,000 5,000 6,000 7,000 9,000 ఇట్లా వస్తా ఉంది చూడండి. ఇదేనండి మెజర్ ఫిల్టర్ రేంజ్ అంటారు. ఓకే, సో ఈ రోజుకి 4 చెప్పేసాను నేను, 5 చెప్పాను క్లాస్. సో ఆ సెట్ కలర్, సెట్ ఫిల్టర్, డైమెన్షన్ ఫిల్టర్, డైమెన్షన్ మల్టిపుల్ ఫిల్టర్, మెజర్ ఫిల్టర్, రేంజ్. ఓకే, మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ ఇక్కడ క్లాస్ ఇలాగ ఉంది అని కొద్దిగా మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. క్లాస్ ఇలాగా మాకు అర్థం కావట్లేదు, మీరు కొద్దిగా క్లారిటీగా చెప్పండి, లేదంటే మీరు ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి చెప్పడానికి అని చెప్పి కొద్దిగా మీరు నాకు కింద కామెంట్ చేసి నాకు తెలుసుద్దండి. అప్పుడు నేను ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేది సో నేను చూస్తాను క్లాస్ది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టుమారో నేను టుమారో మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్, ఇప్పుడు మెజర్ ఫిల్టర్ ఇది రేంజ్ వరకు చూసాం మనం. మెజర్ ఫిల్టర్ అట్లీస్ట్ ఉంది మళ్ళీ ఇక్కడ చూపెడతాను నేను, ఒక్క నిమిషం. మీకు ఇక్కడ చూడండి, ఎడిట్ ఫిల్టర్ కొట్టాను కదా, ఇక్కడ అట్లీస్ట్ ఉంది, అట్మోస్ట్ ఉంది కదా. సో ఇవి రేపు చూద్దాము. అట్లీస్ట్ ఎంత, అట్మోస్ట్. ఓకే, ఈ రోజు క్లాస్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.